హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రత్యూష రాజగోపాల్. ఏంటండి, అందరూ పండగకి పిండి వంటలు తయారు చేసేసుకున్నారా? ఇప్పుడు పర్ఫెక్ట్ కొలతలతో గులాబీ పువ్వులు ఎలా చేయాలో నేను చెప్తాను. ఇలా చేస్తే కనుక పర్ఫెక్ట్గా చూడండి ఎలా కరకరలాడుతూ భలేగా గుల్లగా వచ్చాయో అలాగే వస్తాయండి. ఆ పర్ఫెక్ట్ కొలతలు ఇప్పుడు చెప్తాను వినండి. ముందుగా ఒక గ్లాస్ మైదా, ఒక గ్లాస్ వరిపిండి, ఒక గ్లాస్ పంచదార తీసుకోవాలి. ఆ మూడింటిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి. నేను ఈ గ్లాస్తో తీసుకున్నానండి. ఆ వీడియో కొంచెం మిస్ అయింది కాబట్టి నేను చూపించట్లేకపోతున్నాను. ఆ మిశ్రమాన్ని మాత్రం ఇలా కలుపుతూ ఉండాలండి. కలిపినప్పుడు ఇలా మనకి ఈ క్వాంటిటీలో రావాలన్నమాట. ఇలా కలుపుకొని ఒక అరగంట సేపు మనం పక్కన పెట్టుకోవాలి. ఎంతసేపు నానితే అంత బాగా మనకి గుల్లగా వస్తాయన్నమాట. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి అది వేడెక్కే వరకు ఉంచి తర్వాత దాన్ని మనం కలుపుకున్న పిండిలో ఈ పువ్వు గుత్తిని ముంచాలి. పూర్తిగా ములిగేటట్టు ముంచకూడదు. సగం అంటే హాఫ్ వరకు ములిగేటట్టు ఉంచి దాన్ని ఆయిల్లో పెట్టాలి. దాన్ని ఒక 10 సెకండ్స్ సేపు అలా వదిలేస్తే అది ఫ్రీగా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం దాన్ని ఏదైనా చాకు గానీ, లేదైనా ఊచ సహాయంతో దాన్ని హెల్ప్ తీసుకొని దాన్ని అలా తీస్తూ ఉంటే వచ్చేస్తుంది. చూసారా ఎంత ఫ్రీగా రిమూవ్ అయిపోయిందో? దాన్ని ఒక 10 సెకండ్స్ సేపు అలా ఉంచి మళ్ళీ వెంటనే వెనక్కి తిప్పుతూ ఉండాలి. అంతే అండి, గులాబీ పువ్వులు రెడీ అయిపోతాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ పువ్వు గుత్తు మాత్రం ఎప్పుడూ నూనెలో వేడిగానే ఉండాలి. లేదంటే మనకి సరిగ్గా రాదనమాట. ఇంకెందుకండి ఆలస్యం, అందరూ ట్రై చేసేయండి. లైక్ చేయడం మాత్రం